సైక్ సిద్ధార్థ్ అనేది కంప్లీట్గా ఇట్ విల్ చేంజ్ ద గ్రామర్, ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఎ డిఫరెంట్ గ్రామర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పన్నారు కదా. ఓల్డ్ స్కూల్ స్టోరీ టెల్లింగ్లో ఉందండి. ఎప్పటి నుంచో స్టోరీ టెల్లింగ్లో భీముడు ముందుకు వెళ్ళాలంటే తోక అడ్డం పెట్టిండు హనుమంతుడు. చాలా ఓల్డ్ స్కూల్ కాన్ఫ్లిక్ట్ అనేది. ఎక్కడ ఓపెన్ చేస్తే మీరే కనిపిస్తున్నారు కదా ఫస్ట్. ఏంటది డైలాగ్ చెప్పండి. అది లవ్ కాదల్ ప్రేమం. నెక్స్ట్ డైలాగ్ நான் உன்னை ரொம்ப காதலிக்கிறேன் சித்தார்த். ఇంత పద్యంలో ఇప్పుడు ఒక 8 years బాబు ఉంటాడు. సో చాలా మంది అడిగారు ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేసి నీకు అలాంటివే వస్తాయేమో, ఎలాంటివి వస్తాయో, మళ్ళీ మంచి రోల్స్ రావేమో అని. బట్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫిలిం, డిస్కసింగ్ అబౌట్ ద టెక్నికాలిటీస్. ఇలాంటి ప్రజెంట్ జనరేషన్ టెక్నికల్గా ఎక్కువ ఆలోచిస్తున్న టైం లైన్లో మేకింగ్ ఎ ఫిలిం అది టఫా ఈజీగా? 10,000 మంది అలా ఆస్పైర్ చేస్తే దాంట్లో ఒక్కరే థియేటర్లో ప్రాఫిటబుల్ అవుతారు. ఒక గ్యాప్ తర్వాత యూఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ బిగ్ అని చెప్పాను. గోయింగ్ ఫార్వర్డ్ కెరీర్ చాయిసెస్ ఎలా ఉండబోతున్నాయి? నేను అలా అయితేనే చేస్తాను, పలానా వాళ్ళతో అయితేనే చేస్తాను, అట్లా నాకు నేనే బౌండరీస్ పెట్టేసుకున్నాను. So relatability is not something that you can find in each and every character. How easy was it to Psych Siddhartha? నేను పుట్టి పెరిగింది హైదర్గూడ, దోమల్గూడ, అండ్ ఆల్సో ఇంట్లో కొద్దిగా ఇరుకిరుకుగా ఉండేది సిచ్యువేషన్ అప్పట్లో. సో నేను వెళ్ళి బస్తీలో చెప్పులు లేకుండా ఫ్రెండ్స్ చేసేసుకొని వాళ్ళతో క్రికెట్ ఆడేవాడిని. అవన్నీ చేసేసరికి Hi Priyanka, Varun and Yamini. I'm Dheeraj from Filmy Focus. Hi, Hi, how are Dheeraj. you? I'm good. సో ఎలా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా? ఆల్ సెట్? సైక్ ఉంది. సినిమా సైక్ ఉండాలి, సిచ్యువేషన్ నార్మల్ ఉండాలి ఇప్పటికి. అవునా, అలవాటు చేసుకుంటున్నాం మేము. వీళ్ళిద్దరు కొద్దిగా అలవాటు. ఈమె ఫ్రాన్స్కి వెళ్ళి కొద్దిగా అక్కడ మీడియాని చూసి వచ్చింది. యా, షీఈస్ లైక్ ఎ టెక్నీషియన్ హూస్ వెంట్ టు కాన్స్ అండ్ ఐమ్ నాట్ ఈవెన్ జోకింగ్. ఇట్లాంటి జోకింగ్ కాన్లోన కాన్ పెట్టి చూడవెందుకు కాన్ కి వెళ్ళి వచ్చింది. సో నాకు ఇది ఫస్ట్ టైం. సో ఐఎమ్ స్టిల్ గెటింగ్ యూస్ టు ఇట్. ఈ లైట్స్కి మీరు కొద్దిగా ఇంటెన్సిటీ తక్కువ చేసిరి ఈ సెటప్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. యా, ఇట్ విల్ డ్రెయిన్ మీ లెస్. థ్యాంక్స్ టు గజనీ మీడియా. ఓకే, సో వరుణ్, మీరు ఇచ్చిన ఇంత ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కానీ లేదంటే మొన్న మీరు మాట్లాడినప్పుడు ట్రైలర్ లాంచ్లో కానీ 2 things that fascinated me is, one is నాకు రెమ్యునరేషన్ తక్కువ ఇచ్చినా పర్లేదు, ఐ వాంట్ మోర్ ఫ్రీడమ్ ఫర్ మేకింగ్ ఏ ఫిలిం అని చెప్పన్నారు. అదొకటి. అండ్ యూ ఆర్ మోర్ టాకింగ్ అబౌట్ ద గ్రామర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. సైక్ సిద్ధార్థ్ అనేది కంప్లీట్గా ఇట్ విల్ చేంజ్ ద గ్రామర్ ఆర్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఎ డిఫరెంట్ గ్రామర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పన్నారు కదా. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దీస్ 2 things? One, the grammar of the film making, like what is the actual change, with an example, like how a normal scene would sound like, what will be your grammar to that same scene, and also about the freedom. Lovely. So very quickly I'll try to get into this. So కొంచెం అటు ఇటు తడబాటైనా పర్వాలేదు, బికాస్ దిస్ ఇస్ లైక్ వెరీ కూల్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ టు ఆన్సర్. ఒకటి ఈజియర్ టు ఆన్సర్, ఒకటి క్రియేటివ్ ఫ్రీడమ్ అన్నారు. క్రియేటివ్ ఫ్రీడమ్ ఎక్కువ ఇంపార్టెంట్. బడ్జెట్ తక్కువైనా పర్వాలేదు, రిసోర్సెస్ తక్కువైనా పర్వాలేదు. ఎందుకంటే క్రియేటివ్ ఫ్రీడమ్ ఈజ్ దానికి వెల కట్టలేము. సో అది ఉంది అంటే చాలా మంచి మూవీ తీయొచ్చు. నాకు డెఫినెట్లీ డబ్బులు ఎక్కడ కావాలంటే నాకు ప్రాఫిట్లో పర్సెంటేజ్ ఇస్తే సరిపోతుంది. సో అది నా విజ్ఞప్తి. క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంటే ఏంటంటే మనుషుల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, సపోజ్ యామిని కమ్స్ ఫ్రమ్ తన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ విజయవాడ. షీ సమ్వన్ కుకింగ్ ఇష్టం, సర్వింగ్ పీపుల్ ఇష్టం. ప్రియాంక ఇండిపెండెంట్, ఎన్నో చేసింది, హై అచీవర్ బట్ స్టిల్ స్టేస్ డౌన్ టు ఎర్త్, యాక్ట్స్ లైక్ షీ డిడ్ డూ ఎనీథింగ్ బట్ షీ డిడ్, చాలా చేసింది. సో ఈ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే వీళ్ళ నుంచి వస్తాయో అవి ప్రైస్లెస్. అవి నేను ఇన్ఫినిట్గా వాడుకుంటా. సో దానికి రిసోర్సెస్కి సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేనివి ఇవన్నీ ఒక మనిషిలో ఉన్న క్యారెక్టర్స్ ఎక్స్పీరియన్సెస్. సో అది నాకు మైండ్ చేయడం వచ్చు కాబట్టి ఆ ధైర్యంతో అంటున్నాను. సో అది ఫస్ట్ థింగ్, క్రియేటివ్ ఫ్రీడమ్ అందుకే నాకు కావాలి. సో దట్ ఇవన్నీ నేను ఫ్రీగా మైండ్ బయటికి తీసుకురాగలుగుతాను. ఫిలిం గ్రామర్ అంటే ప్రతి ఆర్ట్ ఫామ్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు పెయింటింగ్ రినైసాన్స్ ఎరాలో యాజ్ ఇట్ ఈస్ దింపాలి అనే ఒకటి ఉండింది. పికాసో వచ్చి దాన్ని బ్రేక్ చేశాడు, ఇలా కూడా చేయొచ్చు అని. తర్వాత కార్టూనిస్ట్ వచ్చి దాన్ని బ్రేక్ చేశారు, సింప్లిఫై చేశారు, క్యారికేచర్ చేశారు, చాలా ఎఫెక్టివ్గా చేశారు. సో రియలిజం నుంచి ఎన్నో వచ్చాయి. అట్లానే ఫిలింలో కూడా కొన్ని ఉన్నాయి, లైక్ క్లోజప్, అదే షాట్ని 20 సార్లు తీయడం అలాంటివి. సో ఫర్ ఇన్స్టెన్స్ ఈ సీన్ ఉందనుకోండి, ఇక్కడ ఒక డైరెక్టర్
అండ్ హిస్ యాక్టర్స్ ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారు. సో ఒకటి మధ్యలో స్ట్రైట్ ఫార్వర్డ్గా చూస్తే ఆల్ గుడ్ ఆల్ సెట్, మనం ఏమైనా ప్రిపేర్ అవ్వాలని అంటాం. నేనేం చేస్తాను, కొద్దిసేపు ఇది తీస్తాను, కొద్దిసేపు ఇట్లా నవ్వడం తీస్తాను, కొద్దిసేపు నువ్వు నోరు మూసుకోవాలి మధ్యలో అని తిని కోపం తీస్తాను, కొద్దిసేపు మధ్యలో ఇలా తింటూ కింద పడి ఇక్కడ మరక రావడం తీస్తాను. ఇవన్నీ అసలు లీనియర్గా తీయము, ఇవన్నీ లిటిల్ బిట్స్గా తీసి మనం ఎడిట్లో అది కరెక్ట్గా మోతాదులో మిక్స్ చేస్తే మీకు నాట్ ఒక 1 minute ఈ ఒక్క ఇంటర్వ్యూ ఫీలింగే కాదు, ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ నుంచి ఎండ్కి జరిగిన పూర్తి ఎక్స్పీరియన్స్ని చాలా తక్కువ టైంలో మీకు ఇచ్చేయచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ సచ్ అ న్యూ గ్రామర్. ఈ గ్రామర్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో ఉంది, ఈ గ్రామర్ యూట్యూబ్ షార్ట్స్లో ఉంది. కానీ 2 hours ఫిలిం చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఈ గ్రామర్తో, ఎందుకంటే చిన్న చిన్న బిట్స్లో చేయొచ్చు. ఓవరాల్ సీన్ అలా చేస్తే అర్థం కాకుండా పోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. సో అక్కడ బ్యాలెన్స్ చేస్తూ, అండ్ ఇదే కాదండి, చాలా చాలా కొత్త గ్రామర్స్ ఉన్నాయి. లైక్ దీంట్లో హ్యూమర్ని ఎట్లా తీసుకొస్తాం, దీంట్లో క్యారెక్టర్ని ఎలా తీసుకొస్తాం, దీంట్లో ఇప్పుడు మేము ముగ్గురం ఫ్రెండ్స్, సో మా మధ్య కాన్ఫ్లిక్ట్ లేదు. మూవీలో కాన్ఫ్లిక్ట్ చాలా ఇంపార్టెంట్. సో మా ముగ్గురులో కాన్ఫ్లిక్ట్ పెడతా నేను, ఏది ముగ్గురులో ఎవరో ఒకరికి అటెన్షన్ ఎక్కువ కావాలి, ముగ్గురం కావాలని మేము మాట్లాడుతుంటే ఊకో నువ్వు నీకు తెలియదు యాక్చువల్లీ ఏంటంటే అంటుంటా, మా చిన్నప్పుడు అంటే సో బేసికలీ ఏంటంటే నేను మధ్యలో చెప్తుంటా కదా, అది షూట్ చేస్తా. కట్టు ఈమె అద్దం ముందులో అని చూస్తుంది, తిరిగి వచ్చి నన్ను గట్టిగా ఏదో నన్ను ఎక్కడో లాక్ చేసేస్తుంది, ఎక్కడో లాక్ చేసి వచ్చిందా అదే ఐ డోంట్ నో, ఐ థింక్ వీ కెన్ గో హెడ్, డైరెక్టర్ లేకపోయినా పర్లేదు కదా, ఇది యాక్టర్స్. సో ఇవన్నీ తీయడం స్టార్ట్ చేసేస్తా, ఇలా అల్లుతా నేను. ఇప్పుడు సీన్ ఏంటి, జస్ట్ ఒక ఇంటర్వ్యూ, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, దట్ మా ఇద్దరికి అటెన్షన్ కావాలి. కాన్ఫ్లిక్ట్ చాలా ఇంపార్టెంట్ సీన్. సో దిస్ ఇస్ వాట్ ఐ మీన్ బై న్యూ గ్రామర్. క్యాండిడ్నెస్ బట్ ఆల్సో దీని బేసిస్ స్ట్రక్చర్ ఓల్డ్ స్కూల్ స్టోరీ టెల్లింగ్లో ఉందండి. ఎప్పటి నుంచో స్టోరీ టెల్లింగ్లో భీముడు ముందుకు వెళ్ళాలంటే తోక అడ్డం పెట్టిండు హనుమంతుడు. చాలా ఓల్డ్ స్కూల్ కాన్ఫ్లిక్ట్ అనేది, అదొక బ్యూటిఫుల్ ఈగో కాన్ఫ్లిక్ట్, క్యూట్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్ట్ లేనిది స్టోరీ లేదు, ఫిలిం లేదు. సో ఐ కీప్ యాడింగ్ కాన్ఫ్లిక్ట్ అండ్ జస్ట్ ప్లే ఆన్ దట్. గ్రామర్ కొత్తది అని అందరికి అనిపిస్తారు, కానీ దీని బేసిస్ ఏన్షియంట్ పురాణం. మొట్టమొదటిసారి కేవ్ మెన్ స్టోరీస్ ఇలా కేవ్ వాల్స్ మీద చెప్తూ, నేను హంటింగ్కి వెళ్ళాను, నాకు ఈ డేంజర్ వచ్చింది, అయినా నేను గెలిచాను అని వాళ్ళు చెప్పుకునే స్టోరీ టైం నుంచి కాన్ఫ్లిక్ట్ స్టోరీ రూట్స్లో ఉన్న ప్రిన్సిపల్స్నే వాడి చేసాం ఫిలిం ఇది. సో అది రెస్పెక్ట్ చేస్తూ చేశాం కాబట్టి ఎంత కొత్త గ్రామర్ అయినా జనాలకి క్లియర్గా అనువున తగులుతుంది. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ దీస్ థింగ్స్. నో ఆస్క్ దీస్ పీపుల్. దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ పర్స్పెక్టివ్, యూ వే ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. డెఫినెట్లీ అండ్ నాకు చాలా లైక్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఎక్స్ప్లోర్ ఈ గ్రామర్ని ఇంకా ఫర్దర్ ఎక్స్ప్లోర్ చేసి ఫర్దర్ క్యారెక్టర్స్లోని డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని మైండ్ చేసి ప్రజెంట్ చేయాలని నా గ్రేటెస్ట్ కోరిక. ఐ థింక్ నిజంగా 2% మైండ్ చేసాం ఈ మూవీలో. అంటే ఈ మూవీకి అదే కరెక్ట్. ఈ వెళ్తున్న కొద్దీ మోర్ బయటికి తీసుకురావాలనేది నా డీప్ కోరిక. ఓకే కూల్. సో కమింగ్ టు ప్రియాంక, సో యూఆర్ ఏ కాస్ట్యూమ్ డిజైనర్ యాజ్ వెల్ ఫర్ దిస్ ఫిలిం? Yes. Okay. That is how I first came on board as costume designer. Then audition ఇవ్వమన్నాడు. నేను అప్పుడు when I gave the audition also, నన్ను ఎందుకు why will they choose me, they'll go with somebody more famous, they'll go with somebody who's made a mark before అనుకున్నా. But then things happened and I ended up playing Trisha. Okay. Yeah, so she has a very good body language and a very, even though tana mind lo doubts unna, when it comes to work, personal life lo unnayina, when it comes to work meetings and all, she has to present herself with utmost confidence and project her voice very well. Nenu as a friend also I used to see her very meetings lo. That is how Trisha should be. She may have 100 issues, but you will not know them in the moment. So ఆ క్యారెక్టర్ వల్నరబుల్ కాదు, ఇంకోటి చూపిస్తుంది, మ్యానిపులేటివ్ స్లైట్లీ. బికాస్ ఆ క్యారెక్టర్ బిలీఫ్ ఏంటంటే నేను ఎట్టి పరిస్థితిలో రైజ్ అవ్వాలి, దానికి ఏం చేయాలన్నా చేయాలి, నేను కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయాలనేది ఆ క్యారెక్టర్ బిలీఫ్ సిస్టమ్. అండ్ ప్రియాంక బీయింగ్ ప్రియాంక ప్రొఫెషనలీ షీఈ్ లైక్ దట్. నేను ప్రొఫెషనలీ రైజ్ అవ్వాలి, నా లైఫ్లో 1,00,000 పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు, నేను రైజ్ అవ్వాలి.
సో దే వాజ్ అ లాట్ ఆఫ్ ప్యారలల్ ఐ సా. సో ఫస్ట్ క్యారెక్టర్ ప్యారలల్ రావాలి, ఎందుకంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండాలి. ఆల్సో ఫిజికలీ షీ కైండ్ ఆఫ్ సూటెడ్, కర్లీ హెయిర్ అండ్ ఆల్ వాజ్ సంథింగ్. నేను క్యారెక్టర్ రఫ్గా స్కెచ్ చేసుకున్నాగా, ఆల్వేస్ కర్లీ హెయిర్ ఉండాలని డిసైడ్. I went to his office to hear a narration as costume designer. Okay. And there was a sketch he had made of a girl and I said, "Entra, you've drawn me and you've kept enti" అని జోక్ చేశా. అది రియల్ సీరియస్గా తీసుకున్నాడండి. సీరియస్లీ దట్ ఇస్ వాట్ హ్యాపెండ్. నేను నిన్న ఒక వాటర్ ట్యాంక్ మీద ఫ్రెండ్స్ తో అప్పుడు కలిసి ఫస్ట్ క్వశ్చన్, "Are you an aspiring actress?" అన్నా. She smiles and says, "No, I'm a costume designer," and explains something about her family roots which I didn't hear. ఏదో నేను బ్రాహ్మిన్ రూట్స్ బట్ క్రిస్టియన్ రూట్స్ అని ఏదో అన్నది, అట్లాంటిది ఏదో అన్నావు కదా, వెరీ ఆర్థడాక్స్ అదే ఫ్యామిలీ. నాకేం అర్థం కాలేదు, బట్ దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్. బట్ నిజంగానే భయపడాను ఈ ఫిల్మ్ యాజ్ అ టెక్నీషియన్ టు హియర్ ద నరేషన్, వావ్. బట్ యాజ్ అన్ యాక్టర్ టు హ్యావ్ హర్డ్ త్రిషాస్ క్యారెక్టర్ అండ్ నరేషన్ కొంచెం భయం వేసింది. బట్ how well we pulled it off, no? Yeah, we pulled it off very actually that pelli sequence ఉంది కదా, that gave me more of Delhi Belly vibes. Absolutely. one of our favorite films, dark humor paranga చూసుకుంటే that is the first film for me. అవునా? అంటే kind of dark humor తో very cool, because there were earlier films in Hollywood or something, but హిందీలో ఆ kind of dark humor అనేది it was in a during our college times or kind of. అండ్ ఎంత ఎడ్జీ అండి, అంటే ఇంగ్లీష్ పెట్టేశారు దాంట్లో. ద ఒరిజినల్ వర్షన్లో ఇంగ్లీషే ఉంటుంది, మధ్యలో హిందీ వస్తూ ఉంటుంది, అండ్ ఇట్స్ అమేజింగ్ అసలు ద మూవీ కానీ ద వైబ్ కానీ. ఇప్పుడు ఇంకోటి వస్తుందంట కదా వాళ్ళ కాంబోలోనే, వీర్ దాస్, ఇమ్రాన్ ఖాన్ అండ్ అమీర్ ఖాన్. ఆల్ ది బెస్ట్ if you ever see this. Yeah, we'll work together. Yeah. So Yamini, like ఎలా ఫిట్ అయ్యారు మీరు అసలు ఈ క్రేజీ కాంబోలోకి? వెయిట్ తగ్గి. I'm so sorry, such a bad joke. We are very comfortable like that. We joke about everything. Yeah, it's okay. I don't care what you talk about my body or me. And that's how she fit in, because she's so fierce, independent. Please tell. No, స్టోరీ నరేషన్ చెప్పినప్పుడు I was looking for roles అనమాట. అప్పటికి నర్తనశాల మూవీ తర్వాత there was some gap. నర్తనశాల 2017లో వస్తే కోవిడ్ ఇంకో 2-3 years అంటే నాకు చాలా భయం ఎక్కువ. ఒక డైరెక్టర్ని కలిసిన ఎలాంటి స్టోరీ పిక్ చేస్తాను, అది రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు, బట్ నేను ఎక్కువ ధైర్యంగా ముందుకెళ్ళకుండా నేను ఆగిపోయేదాన్ని. బట్ వెన్ like one of my friend, he told me that there is some good story, why don't you try అని చెప్పి నేను వరుణ్ వెళ్ళి కలిసాను. I thought I really wanted to do some character like this always, because there is so much power to the character and she's very strong. చాలా బాగా నరేషన్ అప్పుడు కూడా హీ గేవ్ మీ వెరీ గుడ్, నా క్యారెక్టర్ గురించి చాలా బాగా చెప్పాడు అనమాట. సో ఐ థింక్ చేస్తే మేబీ ఇలాంటి మూవీస్ చేయాలి. ఈ క్యారెక్టర్ కానీ ఈ మూవీలో కూడా చాలా బాగా చూపెట్టాడు. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇలాంటి కొంచెం రా అండ్ రస్టిక్ క్యారెక్టర్స్ చేయాలి అని. బట్ ఐ సమ్హౌ అలానే దొరికింది. ఐ రియలీ లవ్డ్ ఇట్. ఇట్ కేమ్ అవుట్ రియలీ వెల్. కూల్. ఎందుకంటే మీకు ఆ క్యారెక్టర్ ఫస్ట్ ట్రైజర్లో కానీ ట్రైలర్లో కానీ చూసినప్పుడు ఇట్ గేవ్ మోర్ ఆఫ్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ స్టైల్ ఆఫ్. ఎందుకంటే ఎర్లియర్ జనరేషన్లో బాలు మహేంద్ర గారు, బాలచంద్ర గారు వీళ్ళు కూడా చూపించేవారు ద కైండ్ ఆఫ్ మ్యారీడ్ ఉమెన్ అండ్ పీపుల్కి ఒక లవ్ స్టోరీ అనేది. బట్ ప్రజెంట్ జనరేషన్కి దట్ కైండ్ ఆఫ్ ఒక మెచ్యూర్ లవ్ అనేది చూపించినది గౌతమ్ వాసుదేవ్ మీనన్. బికాజ్ మనం రాఘవన్ మూవీలో చూసుకున్నా కూడా జ్యోతిక అండ్ కమల్ హాసన్, ద కైండ్ ఆఫ్ కెమిస్ట్రీ దే హ్యాడ్ ఇన్ ద ఫిలిం. సో ఆ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఒక 8 years బాబు ఉంటాడు, ఇలాంటి క్యారెక్టర్ అంటే నాకు అసలు భయం వేయలే. సో చాలామంది అడిగారు ఇప్పుడు ఇలాంటి రోల్స్ చేసి నీకు అలాంటివే వస్తాయేమో, ఎలాంటివి వస్తాయో, మళ్ళీ మంచి రోల్స్ రావేమో అని. బట్ ఐ థాట్ ఐ రియలీ డోంట్ కేర్. ఈ సినిమాకి బాగుంది, నేను చేస్తా, హిట్ అవుతుందా, నాకు మంచి రికగ్నిషన్ వస్తుందా లేదో పక్కన పెడితే తర్వాత సంగతి తర్వాత చూద్దాం. వచ్చేది ఎట్లానో వస్తుంది, రానిది ఇట్స్ నాట్ అవర్స్. అంతే కదా, లైక్ ఈవెన్ కీచక కూడా అలాగే చేస్తున్నారు. కీచక వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. అప్పుడు నేను ఉండి నాలెడ్జ్, సో ఐ యాక్సెప్టెడ్. బికాజ్ హీరో ఏమి ఉండదు అందులో, ఇట్స్ అ ఉమెన్ సెంట్రిక్ కాబట్టి నాకు మంచి సినిమా అంతా ఉంటాను అన్నట్టు నేను చేశాను. బట్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ దాట్. అదే, ఎందుకంటే ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చిన డెవలప్మెంట్ కైండ్ ఆఫ్ ఏదేం కాదు. ఎందుకంటే కీచక అది ఒప్పుకున్నప్పుడే అంటే ఇట్ హ్యాడ్ సీన్స్ అంటే కొంచెం అన్నెసెసరీ అనిపించిన ఉన్నాయి. అట్ ద సేమ్ టైం లేదు ఇది స్క్రీన్ ప్లేకి ఇది అవసరం, ఎందుకంటే అక్కడ ఎమోషన్ అది ఎలివేట్ అవ్వాలంటే షీ హ్యాస్ టు సఫర్ అనే కైండ్ ఆఫ్ కూడా ఉన్నాయి. బట్
ఆబ్వియస్లీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కువ వైరల్ అయినాయి ఏంటంటే ఆఫ్ దోస్ రొమాంటిక్ సీన్స్ కైండ్ ఆఫ్ అవే ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు ఇన్స్టాగ్రామ్ అది ఇంత లేదు లేదు, బట్ తర్వాత వచ్చినాయి తర్వాత వచ్చినాయి. ఆ తర్వాత యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఐ హావ్ సీన్ మై వీడియోస్. సో దెర్ ఇస్ సో మచ్ పవర్ ఇన్ ఇన్స్టాగ్రామ్ దీస్ డేస్. ట్రూ ట్రూ. సో ఆన్బోర్డ్ వచ్చినప్పుడు ఫస్ట్ అదే మూవీ అండ్ దాని తర్వాత ఇంటర్వ్యూస్ చూసాడు టు సీ హూ షీ ఇస్. షీ ఇస్ న్యాచురల్లీ వెరీ కైండ్ పర్సన్. మాది షూట్ అయిపోయాక నన్ను సినిమాటోగ్రఫర్ మా అందరిని తీసుకెళ్ళి తన ఫేవరెట్ రెస్టారెంట్లో ఫేవరెట్ డిషెస్ ఆర్డర్ చేసి పెట్టేది, పొట్లం బిర్యానీ తిందాం, స్టఫ్ లైక్ దట్. ఐ స్టిల్ రిమెంబర్. సో అండ్ షీ ఈస్ జస్ట్ దట్ పర్సన్. షీ ఈజ్ దట్. తనతో ఒక 2 రోజులు హ్యాంగ్ అవుట్ అయితే ఏదో ఒక ట్రీట్ ఇవ్వాల్సిందే, లేకపోతే తనకు నార్మల్ అనిపించదు. ఓకే ఓకే. సో వరుణ్, క్యారెక్టర్ ఆర్క్స్ అనేవి ఇప్పుడు మధ్య జనాలు లైక్ ఇట్స్ మోర్ ఆఫ్ పీపుల్ అండర్స్టాండింగ్ ద క్యారెక్టర్ ఆర్క్స్ ఈజ్ కామన్ అయిపోయింది ఇప్పుడు. ఎర్లియర్ ఇట్స్ నాట్ ద సేమ్ సీన్. అంతకుముందు జస్ట్ దే యూస్ టు కమ్ టు ద థియేటర్స్, ఎంజాయ్ ద సినిమా అండ్ జస్ట్ లీవ్ ఇట్ అవుట్ దేర్. చాలా బాగుండి అద్భుతంగా ఉందంటే ఆ సినిమా గురించి మాట్లాడుకునేవారు, లేదంటే బాగుందంటే అని అనేసేవారు. బట్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫిలిం, డిస్కసింగ్ అబౌట్ ద టెక్నికాలిటీస్, కాస్ట్యూమ్స్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, వాట్ ఆర్ ద ఎడిటింగ్ గురించి కానీ ఎవ్రీథింగ్ దే ఆర్ డిస్కసింగ్ కదా. సో యాజ్ ఎ ఫ్రీ స్టైల్ ఫిల్మ్ మేకర్ మీరు చెప్పారు కదా, లైక్ యూ వాన్ ఫర్ ఎ గొరిల్లా షూట్, యూ వాన్ ఫర్ వాట్ ఆర్ ద పాసిబుల్ ఫార్మాట్స్ విచ్ ఆర్ కాస్ట్లెస్ షూట్ అని చెప్పన్నారు కదా. సో ఇట్లాంటి టైం లైన్లో, లేదంటే ఇలాంటి ప్రజెంట్ జనరేషన్ కొంచెం సినిమాటిక్గా అండ్ టెక్నికల్గా ఎక్కువ ఆలోచిస్తున్న టైం లైన్లో మేకింగ్ ఎ ఫిలిం అది టఫా ఈజీగా? ఫస్ట్లీ మెంటలీ ఈజీ అనుకోవడమే బెటర్. ఓకే, అంటే ఒక మైండ్ సెట్ అయితే ఈజీ అనుకొని వెళ్ళడమే బెటర్. ఇంకోటి ఈజీ బట్ ఆల్సో వెరీ టఫ్. ద ఆన్సర్ ఇస్ ఎస్ అండ్ నో. ఈజీ అనుకొని దిగాలి, బట్ దీన్ని తీర్చిదిద్దే జర్నీలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి టు గివ్ అప్. గివ్ అప్ చేయడానికి 1,00,000 ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎక్కడ గివ్ అప్ ఇవ్వద్దు. సో ఈ పొజిషన్కి ఐ థింక్ 1,00,000 ఫిలిం ఆస్పిరెంట్స్, ఐఎమ్ ఫ్రీ స్టైలింగ్ హియర్. 10,000లో 1 ఆస్పిరెంట్, ఫిలిం ఆస్పిరెంట్స్ హూ వాంట్ టు మేక్ మూవీస్. 10,000 మంది అలా ఆస్పైర్ చేస్తే దాంట్లో ఒక్కరే థియేటర్లో ప్రాఫిటబుల్ అవుతారు. దోస్ ఆర్ ద ఆడ్స్. ఓకే, ఆస్పిరెంట్స్ అందరు స్టార్ట్ కూడా చేయరు, బట్ ఇది నేను క్యాలిక్యులేట్ చేసాను ఒకసారి. మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్లో స్వయాన డబ్బులు పెట్టి కొనుక్కొని ఇక్కడ రావడం ఇంకో ఇంటూ 10 చేస్తాను నేను మినిమం. ఇన్ఫ్యాక్ట్ మా ఫిలిం ఇక్కడ పికప్ చేసినప్పుడు 100-200 ఫిలిమ్స్ని రిజెక్ట్ చేశాక మాది ఒకటి గేట్లోంచి లోపలికి వచ్చింది అంతే. ఇంకా డిస్కషన్ జరిగింది. 2 రోజుల తర్వాత సురేష్ గారు చూసారు, మార్నింగ్ కల్లా డిసిషన్ అయింది. బట్ 200 ఫిలిమ్స్ రిజెక్ట్ అయ్యాయి ఇక్కడ వరకు వచ్చి. సో నేను ఏం చెప్తున్నా అంటే ఆడ్స్ ఆర్ కంప్లీట్లీ అగేన్స్ట్ అస్. ఫిలిమే కాదు, ఎనీ ఫీల్డ్ వేర్ ఫేమ్ అండ్ మనీ ఈజ్ అట్ స్టేక్, ఆడ్స్ ఇంక్రెడిబ్లీ డిఫికల్ట్. కానీ దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను సౌత్ ఆఫ్రికా ఇండియాని 360 చేజ్ చేసింది. వీ హ్యావ్ టు బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ స్మాల్ థింగ్స్. ఫస్ట్ 100లో 10 మందిలో చేరదాం, విచ్ ఇస్ స్టార్టింగ్ అ ఫిలిం. నెక్స్ట్ అలా 100 మంది హూ స్టార్టెడ్ అ ఫిలిం, దాంట్లో 10 మందే ఫినిష్ చేస్తారు. సో జస్ట్ ఫినిష్ ద ఫిలిం. సో యూ అగైన్ బీట్ అవుట్ కాంపిటీషన్. అట్లా ఫినిష్ చేసిన వాళ్ళు దాన్ని బెటర్ చేసి యూనో ఒక సేల్ వరకు, ఒక థియేట్రికల్ రిలీజ్ వరకు తీసుకొచ్చేది 10 మందే. సో అలాంటి 100 ఫినిష్డ్ ఫిలిమ్స్లో మళ్ళీ ఆ ఫిల్ట్రేషన్లోకి వెళ్ళి బెటర్మెంట్ ప్రాసెస్ ఫినిష్ చేసి అక్కడి వరకు తీసుకొద్దాం. మళ్ళీ అక్కడ ఇంకా కొంచెం కష్టపడి ఫైనల్, అండ్ ఈచ్ లెవెల్ ఇస్ టఫర్ అండి, లైక్ అ వీడియో గేమ్. సో ఈ వీడియో గేమ్లో లెవెల్స్ లాగా చూస్తే దీన్ని ఇట్ బికమ్స్ ఈజియర్ టు మేనేజ్. ఓకే, యా, టు లాంగ్ స్టోరీ షార్ట్. బట్ ఆబ్వియస్లీ అండర్స్టాండింగ్ ద ఆడియన్స్ మైండ్ సెట్ అండ్ గివింగ్ దెమ్ దేర్ సాటిస్ఫైడ్ ప్రొడక్ట్ ఇస్ అ టఫర్ జాబ్. డెఫినెట్లీ టఫ్. వాళ్ళని నేను ఎప్పుడు అంటున్నాను కదా, ఇది రిపీట్ చేస్తున్నాను, ఆడియన్స్ని క్రూగా భావిస్తే వాళ్ళే చెప్తారు వాళ్ళు ది మోస్ట్ ఇంపార్టెంట్ క్రూ. వాళ్ళు స్టార్ట్ అప్పుడు వాళ్ళతో కాంట్రాక్ట్ ఉండదు, కానీ ఎల్లప్పుడూ మన మనసులో ఉండాలి వాళ్ళతో కాంట్రాక్ట్. ది మోస్ట్ ఇంపార్టెంట్ క్రూ, అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఒపీనియన్ వాళ్ళదే. సో వాళ్ళే చెప్తారు వాళ్ళకి ఏం కావాలి. వాళ్ళ గ్రూప్ థింక్లో ఆడియన్స్ ఇస్ స్మార్టర్ ఇండివిజువల్గా చూడడం కన్నా. సో గ్రూప్ థింక్లో వాళ్ళ ఎనర్జీస్ని చూసి వాళ్ళు ఎక్కడ నవ్వుతున్నారో అవన్నీ చూసి మనం ఆటోమేటిక్గా ఆడియన్స్కి రెడీ అయ్యేటట్టు చెయ్యొచ్చు. ఇది చెప్పడానికి ఈజీ, చేయడం చాలా కష్టం, ఐ అగ్రీ. బట్ ప్రాసెస్ అయితే ఉంది. ఈ ప్రాసెస్లో మన ఈగోని కంట్రోల్ పెట్టుకొని చేయగలిగితే గెలుస్తాం. అది ఈజీ కాదు, అస్సలు ఈజీ కాదు. మోస్ట్ డిఫికల్ట్ థింగ్ స్పిరిచువాలిటీలో అదేగా డిస్కస్ చేసేది, టు విన్ అగేన్స్ట్ ఈగో అని. తను వెళ్తుంటుంది ఈషా ఫౌండేషన్కి, చెప్పు దాని గురించి అన్నా. షీ ఈజ్ వెరీ స్పిరిచువల్. ఎందుకు ఈ స్పిరిచువల్ వే సడన్గా?
సడన్గా కాదు, ఐ థింక్ బిఫోర్ ద ఫిల్మ్. I think it was needed after the story discussion. డెఫినెట్లీ అంటే లైఫ్లో అందరికీ కష్టాలు, బాధలు, అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఆ బాధలన్నీ సక్సెస్ అయ్యాక మాట్లాడుకుంటే ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ దాట్. బట్ కొంచెం డౌన్ సో నేను ఆ డౌన్ ఉన్న టైంలో వన్ ఆఫ్ మై ఫ్రెండ్, సో షీ యూస్ టు గో టు ఈషా. సో షీ సెడ్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అని చెప్పి షీ టోల్డ్ మీ వై డోంట్ యూ గో టు ఇన్నర్ ఇంజనీరింగ్ అని చెప్పింది. అప్పటికి నేను చూస్తూ ఉంటాను, బాధ వచ్చినప్పుడు సద్గురు పెట్టుకొని చూస్తూ ఉండేదాన్ని. అలాగా she told me, then I went for inner engineering. I think it started from there, back in like a few months back, like years back. అట్లాగా స్టార్ట్ అయింది. సో ఎవ్రీ ఇయర్ ఐ గో దేర్ like 3-4 times. చిరాకు వచ్చినప్పుడు, అంటే నాట్ చిరాకు వచ్చినప్పుడు కదా, వెన్ ఐ నీడ్ సమ్ పీస్ అట్లాగా, సో ఐ విల్ గో దేర్ 3-4 days ఉండి మోర్ ఆఫ్ రిజర్వేషన్ కైండ్ రీఛార్జ్ అంతే. ఐ థింక్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు. స్పిరిచువల్ స్పిరిట్ ఇక్కడే ఉంది. సో ఇట్ వాస్ మెంట్ టు బి, స్పిరిట్ ఉంది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఐ వాజ్ లైక్ కామింగ్ డౌన్ మై సెల్ఫ్, కొంచెం నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. అదే టైంలో ఈ మూవీ వచ్చింది. ఐ వాజ్ ఎమోషనలీ డ్రెయిన్డ్, ఐ వాజ్ సో మచ్ డిప్రెషన్ అని చెప్పాను కానీ నాట్ ఇన్ అ గుడ్ స్టేట్ ఆఫ్ మైండ్. మేబీ దట్ ఈస్ ఆల్సో రీజన్ నాకు శ్రావ్య క్యారెక్టర్ నేను చాలా కనెక్ట్ అయ్యాను. సో వరుణ్ చెప్పినప్పుడు కూడా వీ వర్ టాకింగ్ అండ్ ఐ స్టార్టెడ్ క్రైమ్ బికాస్ అంత వల్నరబుల్గా ఉండే ఆ టైంలో. నౌ ఐఎమ్ మచ్ మోర్ స్ట్రాంగర్, చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. అండ్ ఇట్ హెల్ప్ మీ ఆల్సో. సో వెన్ ఎవర్ ఐఎమ్ ఫీలింగ్ లో ఆర్ డౌన్ ఐ గో టు ఈషా ఫౌండేషన్. ఓకే, కూల్. అంటే ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ పర్స్పెక్టివ్ ఆన్ స్పిరిచువాలిటీ. ఓకే, నాట్ దట్ నేను అట్లనే గుళ్ళు చుట్టూ తిరుగుతాను కాదు, ఐ డూ, నేను చిల్ అవుతాను. బట్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ I'll definitely go there. Even ikkada temples and I'll వెళ్ళి కొంచెం సేపు కూర్చుంటే there's lot of మంచి ఎనర్జీస్ వస్తుంది. Yeah, obviously it's a belief అంటే నమ్మే వాళ్ళకి ఖచ్చితంగా it's not religious but energy, it's energy, the positive energy. Okay, so Priyanka, like రెండు డిపార్ట్మెంట్స్లో వర్క్ చేస్తున్నారు కదా, లైక్ కాస్ట్యూమ్స్ అండ్ యాక్టింగ్లో కూడా. సో వాట్ వాజ్ యువర్ అవేకనింగ్ డ్యూరింగ్ ద ఫిలిం? That I can act ani. Okay. That is something that Varun, I think, specifically said Neelo undi. You can do it ani. Aa dhairyam anni ichindi Varune. So he gave me that confidence, boosted that confidence. And then strong family, strong friend circle. So andaru supportive ga undi. That's how I got through it. Ippudu kuda bayam estundi. Like Trisha character చూసి జనాలు కాదు, మీ మమ్మీ. My mother will be proud of me, that much I know. Okay. Love it. Because నీ క్యారెక్టర్ if people are తిడుతున్నారంటే I've done a good job. If నువ్వు బాగా చేసావు తిడతారండి, అది ఖచ్చితంగా తెలుసు. లేదు, ట్రైలర్ ఎక్కడ ఓపెన్ చేసినా మీరే కనిపిస్తున్నారు కదా ఫస్ట్. ఏంటది డైలాగ్ చెప్పండి. అది లవ్ కాదల్ ప్రేమం. నెక్స్ట్ డైలాగ్ நான் உன்னை ரொம்ப காதலிக்கிறேன் సిద్ధార్థ్. ఇంత పద్యంలో చెప్పినా అక్కడ అంతా మంచిగా పాట పాడినావు. ఇప్పుడు నేను ప్రియాంక అండి, అప్పుడు నేను త్రిష. అంటే అది కైండ్ ఆఫ్ వైబ్ ఇస్ విజిబుల్ ఇన్ ద ట్రైలర్. సో ఫైన్. సో వరుణ్, మీరు యూఆర్ టాకింగ్ అబౌట్ రిలేటబిలిటీ విత్ ద ఆడియన్స్ సెట్ కదా. సో రిలేటబిలిటీ ఇస్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ ఫైండ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. దట్స్ ఆబ్వియస్. బట్ ఇంజెక్టింగ్ ద కైండ్ ఆఫ్ రిలేటబుల్ థింగ్స్ ఆర్ ద ఆర్క్స్ through the film to the audience. So how easy was it to Psych Siddhartha? Because the current generation is more of relatable to the content or the relationships or whatever the sequences you have shown in the film. Right. సో నేను ఇప్పుడు కరెంట్లీ విప్రో సర్కిల్ దగ్గర ఉంటున్నా. బట్ నేను పుట్టి పెరిగింది హైదర్గూడ, దోమల్గూడ. అండ్ ఆల్సో ఇంట్లో కొద్దిగా ఇరుకిరుకుగా ఉండేది సిచ్యువేషన్ అప్పట్లో. సో నేను వెళ్ళి బస్తీలో చెప్పులు లేకుండా ఫ్రెండ్స్ చేసేసుకొని వాళ్ళతో క్రికెట్ ఆడేవాడిని. ఇప్పటికీ అదే నా ఆడియన్స్ అండర్స్టాండింగ్, వాళ్ళే నా మెయిన్ కోర్ ఆడియన్స్. మీరు ఎక్కడైనా సాయి, టేషు, మీరు ఏడైనా ఉంటే చూడండి. ఇది గైజ్, మీతో నేను క్రికెట్ ఆడినందుకే నాకు ఇవాళ సినిమా మీద పట్టుంది. పొద్దున కిరణ్ కాల్ చేశాడు నాకు. కిరణ్ వాజ్ నా చిన్నప్పుడు మా డాడీకి డ్రైవర్గా చేశాడు, బట్ నా ఫ్రెండే. ఫస్ట్ టైం అసలు కిరణ్ మా డాడీని కలిసే ముందే నా నుంచి సైకిల్ లాక్కొని నన్ను కొట్టిండు. నేను ఇయ్యా అంటే లాక్కొని ఏంద్రా నువ్వు అని కొట్టిండు. నెక్స్ట్ డే మా డాడీ ముందర సార్ అంటూ నన్ను చూశాడు. నేను డాడీకి ఏడ చెప్తాను అని ఆయనకు చెమటలుగా. సో నా ఫ్రెండ్షిప్స్ అప్పుడు బస్తీలో ఉండేవి. సో నాకు ఆ బస్తీలో నేను ఒకడిని. అందులో ఒకడు ఇప్పుడు కానిస్టేబుల్ అయిపోయాడు, సాయి అనేటోడు. వాళ్ళందరూ అప్పుడు ఒకడు స్పిన్ వేసేటోడు, ఒకడు
సో వాళ్ళందరితో నేను అన్నీ ఆడి ఆర్యా సినిమాకి వెళ్ళి వాళ్ళతో సైక్ యాక్టివిటీస్ ఎలా చేయాలి ఇవన్నీ డిస్కస్ చేసి గాసిప్ వర్స్ట్ గాసిప్ అండి, అసలు ఇంతకంటే ఘోరం గాసిప్ ఉండదు. అవన్నీ చేసేసరికి ఆ ఆడియన్స్తో నేను చాలా క్లోజ్గా పెరిగిన. చాలా ఇంపార్టెంట్ మన ఆడియన్స్ని మనం క్లోజ్గా వాళ్ళని అర్థం చేసుకోవడం, వాళ్ళ లైఫ్ ఏంది, వాళ్ళ లైఫ్లో ఛాలెంజెస్ ఏంది అని. సో ఇప్పుడు కూడా ఐ ఓవ్ ఇట్ టు దోమల్ కూడా అండ్ కాచ్ కూడా దట్ ఈ రిలేటబిలిటీ అక్కడ నుంచి వస్తుంది. ఓకే, ఫైన్. ఇది ఒక కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ డెఫినెట్లీ. బట్ లైక్ రీసెంట్లీ ఐ వాజ్ వాచింగ్ అన్ ఇంటర్వ్యూ ఆఫ్ రఘుబాబు గారు. సో ఆయన చెప్పిన థింగ్ ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. హైదరాబాద్లో నవ్విన జోక్కి శ్రీకాకుళంలో నవ్వకపోవచ్చు, శ్రీకాకుళంలో నవ్విన జోక్కి హైదరాబాద్లో నవ్వకపోవచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు మీ పర్స్పెక్టివ్లో మీరే ఇప్పుడు దోమలు కూడా ఇవన్నీ అంటున్నారు కదా, సో ఇది ఇక్కడ రిలేటబిలిటీ వరకు ఫైన్, బట్ ఇది అరౌండ్ ద వరల్డ్ ఎంతవరకు రిలేటబుల్ ఉంటుంది? సో నేను కామెడీ మూవీ నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే 100 జోకులు పెట్టండి, అక్కడ 30 ఇక్కడ 30 మొత్తం మీద వెళ్తాయి, థియేటర్లో ఓవరాల్గా పేలిపోతాయి. నిజంగా చెప్తున్నా, డు నాట్ టేక్ అ ఛాన్స్ ఒకటే టైప్. నేను కమర్షియల్ ఫిల్మ్ మేకర్, నేను ప్రాఫిట్ డ్రివెన్ ఫిల్మ్ మేకర్ కాబట్టి నేను అస్సలు వెనకాడను ఫ్రమ్ వాంటింగ్ టు లోడ్ అప్ ద మూవీ. అలాగని చెప్పి బ్రీదింగ్ స్పేసెస్ కూడా ఉండాలి, అవన్నీ ఉండాలి, షుడ్ బి సెన్సిబుల్, బ్యాలెన్స్ ఉండాలి. నేను ఒకటి అబ్జర్వ్ చేసింది, లోకల్లీ తెలుగు సినిమాల్లో డైలాగ్ డ్రివెన్ హ్యూమర్ చాలా ఎంజాయ్ చేస్తారు విపరీతంగా. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా కొన్ని చాలా మంచి కామెడీస్ నేను 50 crores కొట్టేస్తుంది అనుకున్న, పేరు చెప్పట్లేదు, అది చూసి నేను నా ఫ్రెండ్ 50 crores అనుకున్నా, అదొక 8-10 వరకు ఆగింది. ప్యూర్ రీజన్ దాంట్లో వర్బల్. తర్వాత మేము రాత్రులల్లా డిస్కషన్ ఎందుకు వెళ్ళలేదు, అది అంత బాగుంది కదా. డైలాగ్ డ్రివెన్ హ్యూమర్ ఎక్కువ లేదు దాంట్లో. విజువల్ సిచ్యువేషనల్ బ్యూటిఫుల్ అసలు, కానీ డైలాగ్ డ్రివెన్ హ్యూమర్ లేదు. సో మేము డైలాగ్ డ్రివెన్ హ్యూమర్ చాలా వరకు అవుతుంది తెలుగులో. సో నిలువెల్లా తెలుగు డైలాగ్స్ని ఛాలెంజ్ చేస్తారు తెలుగు ఆడియన్స్. మంచి అబ్జర్వేషన్. సో దట్ సంథింగ్ ఐ అబ్జర్వ్. అట్లా ఉండాలండి, ఒక సెన్స్ ఆఫ్ రీసెర్చ్ ఉండాలి, ఆలోచించాలి, విశ్లేషించాలి, అర్థం చేసుకుంటేనే కదా ఒకటి అర్థమయ్యేది. సో యాక్సెప్టబుల్, దట్ ఈస్ ఫైన్. సో యామిని, లైక్ బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, లైక్ ఒక గ్యాప్ తర్వాత, అంటే తీసుకోవాల్సి వచ్చిందా పక్కన పెట్టేస్తే, ఒక గ్యాప్ తర్వాత యూఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ బిగ్ అని చెప్పాను, ఎందుకంటే బికాస్ ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ద ట్రైలర్ ఈస్ గెటింగ్ ఆర్ యూ ఆర్ గెటింగ్ త్రూ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈజ్ మచ్ హయ్యర్ కంపారిటివ్లీ. సో గోయింగ్ ఫార్వర్డ్ కెరీర్ చాయిసెస్ ఎలా ఉండబోతున్నాయి? అంటే ఇందాక చెప్పినట్టు నేను ఆల్వేస్ మరీ స్పిరిచువల్ మోడ్లో లేదు వచ్చిందా అలా కాకుండా, బట్ యూ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ ప్రెజెన్స్ కదా? లేదు, నేను అదే ఇంతకు ముందు నాకు ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి, నేను అలా అయితేనే చేస్తాను, పలానా వాళ్ళతో అయితేనే చేస్తాను, అట్లా నాకు నేనే బౌండరీస్ పెట్టేసుకున్నాను. నౌ ఐ డోంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్ లైక్ దట్. ఇఫ్ సంథింగ్ ఈజ్ కమింగ్, నేను నేర్చుకుంది అదే, ఆ మిస్టేక్స్ వల్ల నేను చాలా చేయలేదు. సో మేబీ నా దగ్గర వచ్చిన ఆపర్చునిటీని ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. ఇట్స్ అమ్మ క్యారెక్టర్ ఆర్ అమ్మమ్మ క్యారెక్టర్ ఆర్ హీరోయిన్ గ్లామరస్ రోల్ అవన్నీ పక్కన పెడితే, ఇఫ్ సంథింగ్ ఈజ్ రియలీ స్ట్రైకింగ్ మీ, ఐల్ డెఫినెట్లీ డూ ఇట్. అలాంటి బౌండరీస్ లేదు ఇప్పుడు. ఐఎమ్ రియలీ ఓపెన్ టు డూ ఇఫ్ సంథింగ్ ఈజ్ రియలీ కమింగ్ వెల్, మీ క్యారెక్టర్ మంచిది వస్తుందంటే ఐఎమ్ ఆన్ ఇట్. ఓకే, సో విల్ ఇట్ బి ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ అవేకనింగ్ అని ఉండొచ్చా, లేదంటే కంప్లీట్గా మనీ బేస్డ్ కూడా ఉంటాయా? బతకాలి కదా, డబ్బులు కావాలి కదా. ఎప్పుడైనా ఈ సంఘర్షణ వచ్చినప్పుడల్లా వరల్డ్ లో మనీ బేస్డ్ అనడమే బెస్ట్. స్పిరిచువల్ జర్నీ ఈజ్ ఇంటర్నల్, బయట అంతా మనీ బేస్డే అందాం మనం. It's the best way to go about it. It's a capitalist word. No, not completely. అది కూడా ఇంపార్టెంట్. లేదు, అది ఒకటే. I'm kidding. No, I've realized because ఇంత ముందు నేను అసలు కేర్ చేసేదాన్ని కాదు, మంచిది చేస్తే చాలు, డబ్బులు ఎంతైనా పర్వాలేదు. బట్ దట్ ఈస్ ఆల్సో ఫర్ మై టైమ్ అండ్ ఫర్ మై ఎనర్జీస్. నాకు చాలా ఖర్చులు ఉంటాయేనో, మనం ఒక లైఫ్ స్టైల్ బతుకుతుంటాం. సో మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అది లేకపోతే మనల్ని ఎవరిని దేకని కూడా దేకరు. సో ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. డబ్బులు కావాలి, కెరియర్ కావాలి, ఫేమ్ అన్నీ కావాలి. So cool. So thank you guys. Thanks for your time. Thank you so much. Psyched up for December 12th for Psych Siddhartha. Thank you Dheeraj. December 12th. Please watch it. Please tell all your friends. Guys, sure. Please watch it. You're gonna love it. My word. Come with a sense of open wonder. ఒక కిడ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్కి వెళ్ళినప్పుడు ఎట్లయితే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతాడో అలా వెళ్ళండి. దిస్ గోనా బి ఫన్ అన్నట్టు అలా వెళ్ళండి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి యూ లవ్ ఇట్. విల్ కీప్ దట్ ఆన్. యూ గోనా హ్యావ్ అ గ్రేట్ టైం. Thanks. Thank you.